హాయ్ అందరికీ. ఈరోజు మా ఇంటి వినాయక చవితి డెకరేషన్ చూద్దాము. ముందుగా ముగ్గుతో స్టార్ట్ చేసాము, ఆ తర్వాత వాకిలి. మా చిట్టి తల్లి ఎలా రెడీ అయింది? ఇదేమో పాలవల్లి అంటారండి. దీన్ని ముందుగా వాటర్తో కడిగేసుకొని ఇలా పసుపు రాసేస్తున్నాము. ఇవి 4 స్టిక్స్ అండ్ పైన పందిరి ఉంటుంది. వీటిని తమరకట్టెలు అంటారు. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఇలా మొత్తం పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ప్రతి మూల కుంకుమ బొట్లతో ఈ పందిరిని డెకరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రూట్స్కి ఇలా దారాలు కట్టేసి రెడీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ జామకాయలు, వెలగపండు, ద్రాక్ష, బనానా అన్నిటికీ ఇలా దారాలు కట్టేసి ఇలా పందిరిని రెడీ చేసేసుకున్నాం. ఇలా బ్యాలెన్స్డ్గా పందిరి రెడీ చేసేసుకున్నాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలా పందిరిని నిలబెట్టడానికి 4 బాక్సెస్లో బియ్యం నింపి ఆ తమర కట్టెలు పెట్టేసుకున్నాము. ఆ తర్వాత ఇలా పాలవెల్లికి 4 సైడ్స్ ఇలా ఫ్రూట్స్ని కట్టేస్తున్నాం అన్నమాట. ఇది పెద్ద టాస్క్ అండి. ఫ్రూట్స్ బ్యాలెన్స్డ్గా కట్టాలి. ఒక సైడ్ బరువు ఎక్కువైపోయింది అనుకోండి, పందిరి వాలిపోతుంది. సో ఇలా బ్యాలెన్స్డ్గా మా డాడీ కట్టేస్తున్నారు. వినాయక చవితిలో ఇది ఒక పెద్ద టాస్క్ అన్నమాట. మా చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంటాం మేము ఈ టాస్క్ కోసం. ఒక్కో వరకు ఒక్కొక్కరు డిసైడ్ చేసేసుకొని ఇది నేను చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా చేసేవాళ్ళం అన్నమాట చిన్నప్పుడు. ఇక్కడేమో మా మమ్మీ పిండి వంటలు తయారు చేసేస్తుంది. కుడుములు, ఉండ్రాళ్ళు, బియ్యపిండి, బెల్లం, కొబ్బరి. ఇదేమో నువ్వులతో చిమ్మిలి చేసి ఉండ్రాళ్ళు చేస్తుందన్నమాట. మేము ఇలా చేసుకుంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు కదా ఈ ఉండ్రాళ్ళు అనేవి, కుడుములు అనేవి. సో మా మమ్మీ ఇలా ప్రిపేర్ చేస్తుందన్నమాట. చాలా ఇష్టం నాకు ఇవి. ఈ పిండి వంటలకు కూడా సైంటిఫిక్గా రీజన్స్ ఉన్నాయండి. అప్పుడు అన్నీ దొరికేవి కావు, అన్నీ తినేవాళ్ళు కాదు. కాబట్టి ఇలా పండగలకైనా మంచి శక్తినిచ్చేవి తింటే బాగుంటుందని ఇలాంటి పిండి వంటలు చెప్పారు. ఇక్కడ మా మట్టి గణపయ్య ఇలా రెడీ అయి కూర్చున్నారు పందిరిలోకి ఎప్పుడు వెళ్ళాలా అని. ఇలా పందిరి రెడీ చేసేసాము. ఇలా పత్రి, తోరణాలు, పండ్లు, అరటి పిలకలు, మొక్కజొన్న కంకి, జొన్నలు ఇలా అన్నిటితో వినాయకుడి మండపం అయితే రెడీ అయిపోయింది. ఇలా పూజ కూడా స్టార్ట్ చేసేసాము. మా మమ్మీ వ్రత కథ చదువుతుంది. మా బుడ్డి బుడంకాయలు అల్లరి చేస్తుంటే మేము కథ వింటున్నాము. ఫైనల్గా మా వినాయకుడైతే ఇలా మా పూజలు అందుకొని మమ్మల్ని ఆశీర్వదించాడు. అందరికీ ఇలాగే ఆయన మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎంత కష్టంగా ఉన్నా ఇష్టంగా చేసే 2 పనులు ఉంటాయి పండగలప్పుడు. ఒకటి దేవుణ్ణి అలంకరించడం, 2 మన పిల్లల్ని అలంకరించి మురిసిపోవడం అన్నమాట. ఈ 2 పనులు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇలా విస్తర వేసి ఆయనకు వండిన పలహారాలన్నీ అందులో పెట్టేసి ఆశీర్వాదం తీసుకున్నాం. కుడుములు, ఉండ్రాళ్ళు, వడ, పాయసం, అన్నం, సాంబార్, పచ్చడి, 2 రకాల తాలింపులు. ఇలా మా విస్తరి నిండిపోయింది. ఆయనకు అర్పించి హారతిచ్చి బొజ్జ నిండా ఆరగించమని చెప్పి ఆయనకి ఇష్టమైన గుంజీట్లు తీసి మా పూజను ముగించేసా.